దెర్ ఈజ్ అ టాక్ అండి విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ. అంటే రేపు వచ్చే ముందు, అంటే అది మీ పార్టీ సంప్రదాయమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేయబోతున్నారు ఒకరిని అనేటువంటిది వినపడుతుంది. అది కరెక్టేనా? మరి ఇంతవరకైతే ఏ సందర్భంలో కూడా పలానా వ్యక్తి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పేసి ప్రజల్లోకి ఎలక్షన్లకు పోయినటువంటి సందర్భం అయితే లేదు. అది జరుగుతుందని చెప్పేసి నేను భావించము. అదిగాక నాయకులు కూడా ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటారని చెప్పేసి అనుకోవటం లేదు. అందరు సమిష్టిగా కలిసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మాత్రమే కృషి చేస్తారు తప్పితే ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి, ఎవరు మంత్రివర్గంలో ఉంటారన్నటువంటి ఆలోచన అనేది ప్రస్తుతానికి లేదు. కేవలం ఈ నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా విముక్తులను చేయాలన్నదే ఏకైక లక్ష్యం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దృష్టి టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల మీద కాకుండా వ్యక్తిగతమైనటువంటి ప్రాపకం కోసం ప్రయత్నిస్తుంది అనేటువంటిది కూడా ఒక టాక్ ఉన్నదండి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లు ఒక నాయకుడు ఉండడు, ఆ వ్యక్తి తన యొక్క ప్రాపకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయడు. అందరూ లీడర్లే, అందరూ లెజెండ్లే ఇందులో ఉన్నోళ్ళల్లో. కాకపోతే పార్టీ యొక్క బాధ్యతలను తీసుకునే దాన్ని బట్టి హైరార్కీ ఉంటుంది. అట్లా ఉన్నప్పటికీ కూడా ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి పార్టీని సుస్థిరంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తాడు తప్పితే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రస్తుతానికైతే ఆలోచించే పరిస్థితులు లేరు, ఆలోచించరు. ఏకైక లక్ష్యం ఇందాక నేను చెప్పినట్లు తెలంగాణ ప్రజల శ్రేయస్సు, బంగారు తెలంగాణ ఏ విధంగా రావాలి, తెలంగాణలో ఈ రాష్ట్ర పాలనలో ముఖ్యమంత్రి ఏ విధంగా మోసం చేస్తున్నాడు అన్నది ఆలోచిస్తూ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి 2019లో తీసుకొచ్చేసి మళ్ళీ తెలంగాణ ప్రజలకి సుస్థిరమైనటువంటి పాలన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూస్తూ మేము చేయాలని చెప్పేసి మా అంతిమ లక్ష్యం. మీ పార్టీ స్టాక్ పెరిగిందంటారా? ఏదంటారు? మీ పార్టీ స్టాక్ ఏదైతే ఉన్నదో ప్రజల్లో ఆదరణ పెరిగిందంటారా? ఎస్, ఖచ్చితంగా ఆదరణ ఖచ్చితంగా పెరిగింది. మొన్నటికి మేము సిద్దిపేట ఒకటి చారిత్రాత్మకమైనటువంటి మైదానం సిద్దిపేటలో మేము రాహుల్ గాంధీ గారి సభను నిర్వహించిన నాటి నుండి మేము ఈ రోజుకు చూసుకుంటే ఎంతో స్థాయిలో పెరిగిపోయింది ఆదరణ. ఎక్కడికి పోయినా కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, మనం ఎన్నుకోకుండా పొరపాటు చేసినామనేటువంటి ఒక ఆత్మవిమర్శ చేసుకుంటూ బాధపడుతూ ఉన్నారు. అరే ఇది పొరపాటు చేసినామని చెప్పేసి దాన్నంతా కూడా ఆ ఆదరణ అంతా కూడా రేపు ఓట్ల రూపంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పాటు చేసే విధంగా తెలంగాణ ప్రజానీకం ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంది. అంటే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకటండి, అంటే ముందు మీరు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలకు వద్దాం, తర్వాత ప్రభుత్వం విషయం. అంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఏఐసిసి అధ్యక్షులయ్యారో అందరూ ఊహించింది ఏంటంటే ఆయన యువతకు పెద్దపీట వేస్తారు, చాలా మార్పులు ఉంటాయి, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో కూడా కొన్ని మార్పులు ఉంటాయని అనుకున్నారు. కానీ అటువంటిది ఎక్కడ జరగల. ఆల్మోస్ట్ ఆయన బహుశా 1 month దాటిపోయినట్టుంది ఆయన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి. ఎక్కడ కూడా క్వాలిటేటివ్ చేంజ్ కానివ్వండి, అసలు చేంజెస్ ఏమీ లేదు, స్టేటస్ కో మెయింటైన్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కొంత డిస్గస్టింగ్గా ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఫ్రెష్గా మళ్ళీ కాంగ్రెస్ని వీడి అధికార టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ కూడా కొంతమందికి గేలం వేయబోతున్నది అనేటువంటిది వినపడుతుంది. ఓకే, ఇప్పుడు మీరే చెప్పారు రాహుల్ గాంధీ పగ్గాలుగా చేపట్టి నెలగాలేదని చెప్పేసి. ఇప్పుడు ఇది ఒక రాష్ట్రానికో లేకుంటే తెలంగాణ ప్రాంతానికో సంబంధించింది అయితే సరే, ఏదో అడ్జస్ట్మెంట్లతో త్వరితగతిన చేయడానికి అవకాశం ఉంటుంది. కమిటీలు వేయటం కానివ్వండి, లేకుంటే ఎవరిని ఎక్కడ పనిచేయాలని నిర్దేశించడం కానివ్వండి, యువతకు పెద్ద పీట వేయటం కానివ్వండి, ఇంతకుముందు పనిచేసిన వాళ్ళ సేవల్ని ఏ విధంగా ఉపయోగించుకోవటం కానివ్వండి, ఇవన్నీ చేయడానికి ఉంటుంది. భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రంలో కూడా ఈక్వల్గా చేయాల్సి వస్తుంది. మొన్న చూసినట్లయితే గుజరాత్ ఎలక్షన్ కానివ్వండి, హిమాచల్ ఎలక్షన్లో కానివ్వండి, రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదన్నది బీజేపీకి ముచ్చెమటలు ఏ విధంగా పోయించారు అన్నది సరే అక్కడ మేము అధికారంలోకి రాకపోయినా కానీ తెలిసింది. ఈ క్రమంలో ఏ విధంగా దీన్ని అభివృద్ధిని తీసుకురావాలని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ తీసుకొని ఇంతకుముందు ఉన్నటువంటి అనుభవంతో ఆయా రాష్ట్రాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తనకు కావాల్సినటువంటి మెకానిజాన్ని, యంత్రాంగాన్ని తయారు చేసుకొని ముందుకు ఖచ్చితంగా పోతారు. యువతకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వడానికి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. దానికి సంబంధించి ఇంతకుముందు పార్టీకి సేవలు చేసినటువంటి సీనియర్లతో కూడా సంప్రదించాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళతోని సంప్రదింపులు, సలహాలు తీసుకున్న తర్వాత ముందుకు పోయి యువతని ఈ భారతదేశాన్ని భవిష్యత్తులో నడపడానికి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. రేపు జరగబోయేది కూడా అదే. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.